మన సంఘాల్లో ఈ కాంప్లిమెంటరీ అనేది లేక పోటీ అనేది వచ్చేసి ప్రతి వాడు కొట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీదకి ఎక్కగలిగేది ఈ 5,000 మందిలో 50 మందే ఉండొచ్చు. 5,000 మంది స్టేజ్ మీదకి ఎక్కరు. స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళంతా పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని అనుకోవద్దు. కాదు, స్టేజ్ ఎక్కటం బట్టి కాదు పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉండేది. దేవునికి లోబడటం బట్టి, దేవుడు చెప్పింది చేయటం బట్టి చాలా మంది ఆ వంటల దగ్గరే ఉంటున్నారు. నేను అనుకుంటాను వాళ్ళల్లో ఎక్కువ మందికి వజ్రకిరీటం ఉంటుందేమో స్టేజ్ ఎక్కిన వాళ్ళకంటే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవునికి లోబడి పనిచేస్తున్నప్పుడు పోటీ ఉండదు. వంటగది దగ్గర ఉన్న ఆయన స్టేజ్ మీదకి ఎక్కినోని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద ఎక్కినటువంటి వ్యక్తి వంటగదిలో ఉన్నవాడిని తక్కువగా చూడాల్సిన పని లేదు. ఎవడి పని ఆడిది. ఇది ఐక్యత.